హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ మక్క గారెలు అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీకు కూడా షేర్ చేస్తాను. సో నేనైతే కంకులు తీసుకున్నాను, వాటి పొట్టు తీసి అయితే ఒలిసాను. ఇలా ఒలవడం అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి అయితే అన్నీ అయితే మిక్సీ అయితే పట్టాను. బాగా మెత్తగా పడితే రావు, అలాగే బాగా గట్టిగా పడితే బాగోదు. సో పట్టుకుంటే ఒక బౌల్లో వేసుకున్నాను. అండ్ అలాగే ఇందులో లాస్ట్కి మనం ఆనియన్స్, మిర్చి, అలాగే వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే జీలకర్ర, తగినంత ఉప్పు ఇందులో వేసుకోవచ్చు. లేదు అంటే పిండి మొత్తం పట్టిన తర్వాత మనం మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇలా అయితే పట్టుకున్నాను అన్నీ. ఇందులోకి ఇప్పుడైతే కొత్తిమీరకైతే వేసాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే తగినంత కారం కూడా వేసుకున్నాను. సో పచ్చిమిర్చి కొన్ని వేసాను కాబట్టి పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కారం వేసాను. అండ్ అలాగే మసాలా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీరలు కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కడాయి అయితే పెట్టి అందులో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత మనం ఇలా రౌండ్ లాగా చేసుకొని ఆయన మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి, బాగుంటాయి చూడడానికి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్లోనైతే వేయాలి. వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం తీసి బౌల్లో అయితే వేసుకోవాలి. సో మిగతాయి కూడా అలాగే చేసుకొని నేను ఆయిల్లో వేసాను. వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. అండ్ అలాగే వీటికి కారం, ఉప్పు అన్నీ సరిపోతే సూపర్ ఉంటాయి, అస్సలు వదిలిపెట్టరు. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పెడితే. సో కిడ్స్కి స్నాక్ లాగా కూడా పనిచేస్తాయి. సో మీలో ఎవరైనా ట్రై చేశారా? ఇవి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి.